పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఢిల్లీలో కేంద్ర కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ భేటీలోనే మాజీ సీఎం అలనాటి నటుడు నందమూరి తారక రామారావుకు భారతరత్న ప్రకటిస్తారని జోరుగా ప్రచారం కూడా జరుగుతోంది. సినీ రంగంతో పాటు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని ఇప్పటికే కేంద్రానికి అనేక విజ్ఞప్తులు వెళ్లాయి. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఢిల్లీలో కేంద్ర కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ భేటీలోనే మాజీ సీఎం అలనాటి నటుడు నందమూరి తారక రామారావుకు భారతరత్న ప్రకటిస్తారని జోరుగా ప్రచారం కూడా జరుగుతోంది. సినీ రంగంతో పాటు రాజకీయాల్లో కూడా అనేక కీలక పాత్రలు పోషించిన ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని ఇప్పటికే కేంద్రానికి అనేక విజ్ఞప్తులు కూడా వెళ్లాయి. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, రెహనా నట కిరీటి నట సార్వభౌమగా పేరొందిన నందమూరి తారక రామారావు రెండు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు చాలా సుపరిచితులైన నందమూరి తారక రామారావుకి ఈ రోజు కేంద్ర కేబినెట్ సమావేశం అనంతరం ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దానిలో భాగంగానే ప్రధానంగా గడిచిన కొద్దేళ్లుగా చర్చ నడుస్తా ఉంది. అటు టీడీపీ నేతలతో పాటు ఇటు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా పలుమార్లు ఢిల్లీ పెద్దలను అభ్యర్థించారు. నందమూరి తారక రామారావుకి కూడా భారతరత్న ప్రకటించాలని కూడా పలుమార్లు అభ్యర్థించిన విషయం తెలిసిందే. అయితే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కూడా నందమూరి తారక రామారావుకి భారతరత్న బిరుదు ఇచ్చే అవకాశం ఉందని కూడా ప్రధానంగా ఒక చర్చ నడుస్తా ఉంది. ఆయనని రెండు కోణాలలో, ఒకటి ఫిల్మ్ ఇండస్ట్రీ, ఒక ఫిల్మ్ స్టార్ గా, దానితో పాటు ఒక పాలిటీషియన్ గా కూడా ఈ రెండు క్రైటీరియాలో కూడా ఆయనకి భారతరత్న అవార్డు ప్రకటించే అవకాశం ఉంది. ఆయన బ్యాక్గ్రౌండ్ వాటి డీటెయిల్స్ కు వెళ్తే ఆయన 1982 మార్చ్ 29 నిమ్మకూరులో, కృష్ణా డిస్ట్రిక్ట్ నిమ్మకూరులో 1923 మే 28 నిమ్మకూరులో ఆయన జన్మించారు. ఒక ఆర్డినరీ వ్యవసాయ కుటుంబంలో జన్మించిన అతను అంచెలంచెలుగా ఎదిగి మొదటగా ఆయనకి మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నప్పుడు ఆయన ఒక గవర్నమెంట్ ఎగ్జామ్ రిజిస్టర్ ఎగ్జామ్ కి, అసిస్టెంట్ రిజిస్టర్ ఎగ్జామ్ లో 1000 పోస్ట్ గాను ఆయన కూడా క్వాలిఫై అయ్యి మొదట అసిస్టెంట్ రిజిస్టర్ గా జాబ్ చేసి తర్వాత చెన్నై నుండి ఆయనకి ఫిల్మ్ ఇండస్ట్రీలో అవకాశాలు రావడంతో చెన్నై వెళ్లి ఇంకా అక్కడే సెటిల్ అయ్యి అంచెలంచెలుగా ఎదుగుతూ అసలు రాముడు కృష్ణుడు అనే వ్యక్తులు 1960s 70s లో ఎలా ఉంటారు అని అంటే దానికి ప్రతిరూపంగా ఎన్టీఆర్ ని చూపించేవారు. ఎన్టీఆర్ఏ ఒక రాముడు, ఎన్టీఆర్ఏ ఒక కృష్ణుడు అన్న విధంగా కూడా ప్రధానంగా సినిమాలలో కూడా ఆయన అలాగే ఉండేవి. దానికి బిఫోర్ ఆయన స్టేజ్ డ్రామా ఆర్టిస్ట్ గా కూడా, థియేటర్ ఆర్టిస్ట్ గా కూడా చాలా వివిధ వేదికల్లో ఆయన నటనను కూడా ప్రదర్శించారు. అయితే అంచెలంచెలుగా ఎదిగి ఒక ఉన్నత స్థాయికి ఎదిగిన తర్వాత ఆయన అకస్మాత్తుగా రాజకీయాల్లోకి వచ్చి ఒక ప్రకంపనల్ని సృష్టించారు అని చెప్పుకోవాలి మనము. కాంగ్రెస్ అసలు తిరిగే లేని సమయంలో ఇక్కడ పార్టీ పెట్టి దాదాపు 199 స్థానాలు, 294 శాసనసభ స్థానాలకు నందమూరి తారక రామారావు టీడీపీ పార్టీ పెట్టి దాదాపు 199 స్థానాలు గెలిచి యావత్తు దేశాన్ని కూడా విస్మయపరిచేటట్టు టీడీపీ అధికారాన్ని తీసుకొచ్చారు. అనంతరం కూడా ఆయన ప్రధానంగా పేదలను ఉద్దేశిస్తూ కూడా అన్నల్లారా అక్కళ్ళారా అని కూడా పల్లె ఊరు వాడ తిరిగి ప్రధానంగా కాషాయ వస్త్రం కట్టి ఒక కామన్ మ్యాన్ కి కనెక్ట్ అయ్యే విధంగా కూడా ఆ రోజుల్లో ఆయన ప్రచారం సాగించారు. ఇప్పటికీ కూడా మోస్ట్ ఆఫ్ ది ఫెమిలియర్ పొలిటీషియన్స్ కూడా ఆయనే ఫాలో అవుతారనేది కూడా ప్రధానంగా ఒక నానుడి ఉంది. అయితే ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంత పేరు ప్రఖ్యాతలు గడించారో రాజకీయంగా కూడా ఆయన కొంత మేరకు ప్రఖ్యాతలు గడించినప్పటికీ అనంతరం రాజకీయంగా ఒక అన్సర్టినిటీ ఉంటుంది. ఎప్పుడు రాజకీయ సమీకరణాలు మారడము, తర్వాత అనంతరం కూడా ఆయన పైన ఒక ప్రధాన ఆరోపణ ఉండే మొదటిసారి పవర్ లోకి వచ్చాకంటే తర్వాత నుంచి ఆయనే ఓల్ అండ్ సోల్ వన్ మ్యాన్ ఆర్మీగా పార్టీని నడిపేవారని, కేబినెట్ మినిస్టర్ ని కూడా ఎవరికి ఇన్ఫార్మ్ చేయకుండా మినిస్ట్రీ నుండి రిమూవ్ చేసి కొత్త వాళ్ళని తీసుకోవడము, అలాగే కొంత ఆయన పైన కాంట్రవర్సీ ఉన్నప్పటికీ తెలుగు వారి
ఈ వైభవాన్ని ప్రపంచవ్యాప్తంగా చేపట్టాలి, అలాగే తెలుగు వారి కీర్తిని ప్రపంచవ్యాప్తంగా కూడా తెలపాలని కూడా ఆయన అప్పట్లో తెలుగు వారి పట్ల మమకారం చూపించారు. దానికి ఒక చక్కటి ఉదాహరణ కూడా చెప్పుకోవచ్చు మనకు. పివి నరసింహారావు హైదరాబాద్ వచ్చినప్పుడు ఈయన ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా ఆయనను వెళ్లి కాస్త హడాబడి చేసి ఆ రోజుల్లో కూడా ఒక ముఖ్యమంత్రి అయ్యుండి ఆయన కాంగ్రెస్ పార్టీ, ఈయన టీడీపీ పార్టీ పరస్పర వైరుధ్యం ఉన్నా కూడా ఒక తెలుగు వ్యక్తి ప్రధాని అయ్యాడు అని చెప్పేసి కూడా గౌరవంగా సంఘీభావంగా ఆయన వెళ్లి రిసీవ్ చేసుకోవడము. అనంతరం 91 ఎలక్షన్స్ లో కూడా ఆయన పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి ఇక్కడ నంద్యాల నుంచి పివి నరసింహారావు కాన్స్టిట్యున్సీ నుండి పోటీ చేస్తే టీడీపీ తరఫున ఎవరిని కూడా నందమూరి తారక రామారావు టీడీపీ తరఫున నిలబెట్టకపోవడం కూడా అప్పట్లో సర్వత్ర చర్చ నడిచింది. ఎందుకంటే పివి నరసింహారావుని గెలిపించాలి, ఆయన ప్రధానమంత్రి అవుతారు, తెలుగు వారి ఖ్యాతిని మరింత ఇమిడింపజేస్తారు అనేది అప్పట్లో ఎన్టీఆర్ భావన అనేది కూడా ఎన్టీఆర్ సన్నిధులు పలుమార్లు పలు వేదికలలో కూడా ప్రకటించారు. అయితే ఇప్పుడు మనము భారత రత్న విషయానికి వస్తే ఎన్టీ రామారావుకున్న ఈ రాజకీయ నేపథ్యంతో పాటు మొదట ఫిలిం ఇండస్ట్రీ నేపథ్యము, మాయాబజార్ లాంటి మూవీతో పాటు పాతాళ భైరవి ఇలాంటి మూవీలు ఎన్నో చెప్పుకుంటూ పోతే అసలు ఎన్టీఆర్ కి ఒక గాన గంధర్వుడు, ఒక నట కిరీటి, నట సార్వభౌమాధికారి అని చెప్పి ఇలాంటి వివిధ బిరుదులు ఏవి ఉన్నా కూడా ఎన్టీఆర్ ని ఆ రోజుల్లో కూడా అగ్గినేని నాగేశ్వరరావు, సూపర్ స్టార్ కృష్ణ కూడా ఎన్టీఆర్ ఉంటే కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని నటించే వాళ్ళని చెప్పేసి కూడా ఎన్టీఆర్ కి అంత చరిస్మాటిక్ లీడర్ గా ఉండడంతోనే ఆయనకి రాజకీయాల్లో ఒక కేక్ వాక్ అయ్యి ఫస్ట్ టర్మ్ లోనే ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యాడనేది కూడా అప్పట్లో ఒక చర్చ అయితే నడిచింది. అయితే ఇప్పుడు మిషన్ దక్షిణ్ పేరిట బీజేపీ ప్రధానంగా ఇటు ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళలో పాగా వేయాలని భావిస్తుంది. కర్ణాటకలో అయితే ప్రస్తుతానికి బీజేపీకి ఎడ్జ్ ఉంది. లాస్ట్ సారి కూడా కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం పాలించింది. కానీ ఆంధ్రప్రదేశ్ అనేది కొద్దిగా సెన్సిటివ్ గా మారింది. ఆంధ్రప్రదేశ్ లో నందమూరి తారక రామారావు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా అప్పుడు కూడా గెలిచింది బీజేపీ నుండి కేవలం 3 ఎమ్మెల్యేలే. అయితే ఇప్పుడు దానిలో భాగంగా ఎన్టీఆర్ చరిస్మాటిక్ తోని ఫ్యామిలీలో నాన్ కాంట్రవర్షియల్ పర్సన్ గా ఎవరైతే ఉన్నారంటే దగ్గుబాటి పురంధేశ్వరరావు ఉన్నారు. అందుకే దగ్గుబాటి పురంధేశ్వరిని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ చేసి అలాగే ఇప్పుడు ఆయనకి భారత రత్న ప్రకటిస్తే తెలుగు ప్రజలందరూ కూడా బీజేపీ వైపు ఉంటారనేది కూడా ప్రధానంగా ఒక చర్చ నడుస్తోంది. రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారంటే ఎన్టీఆర్ కి భారత రత్న ప్రకటించడం అంటే ఇంకా ఆంధ్ర ప్రజల యొక్క ఓటు బ్యాంక్ ని పొందే లక్ష్యంగా బీజేపీ ఈ భారత రత్నని ప్రకటించడమే అవుతుంది అనేది కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కానీ మరి వాస్తవికంగా చూడాలి. మనం చెప్పుకున్నట్టు ఒక ఫిలిం ఆర్టిస్ట్ గా, ఒక పాలిటీషియన్ గా ఈ 2 క్రైటీరియాస్ బేస్డ్ గానే నందమూరి తారక రామారావుకి భారతరత్న అవార్డు ప్రకటించే అవకాశం ఉంది. రాయన ఓకే, ఎస్, తెలంగాణ నుంచి రీసెంట్ గా పివి నరసింహారావుకి ఇవ్వడం జరిగింది. అయితే ఏపీ నుంచి ఎన్టీ రామారావుకి ఇచ్చే ఛాన్సెస్ కన్ఫర్మ్ గా ఉంటాయంటారా? డెఫినెట్లీ మనము క్లాసిక్ ఎగ్జాంపుల్స్ తోని కూడా మనము క్లియర్ గా చెప్పుకోవడం జరిగింది. అక్కడ నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అక్కడ బీజేపీ పవర్ లో రావాలనేది ప్రధాన లక్ష్యము. అయితే ఈ 2 క్రైటీరియాస్ లో ఇది ఎన్టీఆర్ కి భారత రత్న అవార్డు ఇవ్వాలనేది అది కొత్తగా సర్ఫేస్ కాలేదు. గత 10 years నుంచి కూడా వివిధ వేదికల మీద ఇటు సోషల్ యాక్టివిస్టులు కానీ, ఎన్టీఆర్ అభిమానులు కానీ, ఇటు టీడీపీ నేతలు కానీ, దానితో పాటు ఎన్టీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా పదే ఢిల్లీలో రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. సీనియర్ ఎన్టీఆర్ డిజర్వ్స్ ది భారత్ రత్న, సో భారత్ రత్న ఆయనకు కూడా ప్రకటించాలి అని చెప్పి పలుమార్లు అభ్యర్థించారు. సో ఇప్పుడు బీజేపీకి పివి నరసింహారావుకి భారత రత్న అవార్డు ప్రకటించడము డిఫరెంట్ అనేది నందమూరి తారక రామారావుకి భారత రత్న ప్రకటించడం టోటల్లీ డిఫరెంట్ కంటెక్స్ట్ అని చెప్పుకోవాలి మనం రాయన. ఎందుకంటే పివి నరసింహారావు ఒక బహుభాషా కోవిదుడు, ఒక రాజనీతిజ్ఞుడు. ఆయనకి ఒక ది బెస్ట్ ఎకానమిస్ట్ గా ఇవాళ ఇండియా 4th ప్లేస్ లో ఉంది ఎకానమీలో. అంటే దానికి మెయిన్ రీజన్ పివి నరసింహారావు.
ఆర్థిక సంస్కరణలు చేపట్టి దేశాన్ని వాళ్ళు ఒక స్థాయిలో నిలబెట్టారు అంటే పివి నరసింహారావే. సో ఎవరి ప్రాశస్త్యము, ఎవరి స్ట్రీమ్ లో వాళ్ళ పొటెన్షియాలిటీ, వాళ్ళ టాలెంట్ డిఫరెంట్. కాకపోతే పివి నరసింహారావు అనే వ్యక్తి ఈ దేశానికి ప్రధానిగా వర్క్ చేశారు. దానికి ముందు ఆయన విదేశాంగ మంత్రిగా పనిచేశారు, దేశ హోంమంత్రిగా కూడా పనిచేశారు. సుదీర్ఘ అనుభవం కలిగిన వ్యక్తి, దేశానికి అత్యున్నత సేవలు అందించిన వ్యక్తిగా కూడా ప్రధానంగా పివి నరసింహారావుకి ఒక గొప్ప పేరు ఉంది. అలాగే దానితో పాటు బహుభాషా కోవిదుడు, రచయితగా కూడా ఇలా వివిధ కోణాల్లో కూడా దేశం గురించే నిత్యం ఆలోచించే వ్యక్తిగా కూడా పివి నరసింహారావుకి ఒక పేరుంది. ఎన్టీఆర్ విషయానికి వస్తే మాత్రము తెలుగు రాష్ట్రాలకు సుపరిచితుడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా ఒక రాముడు కృష్ణుడు ఎలా ఉండేవారు అని అంటే చిన్నతనంలో ఎన్టీఆర్ ని చూపించే విధంగా ఆయన పబ్లిక్ తో ఒక ఫ్యామిలీలో ఒక మెంబర్ గా కూడా ఆ రోజుల్లో ఎన్టీఆర్ ప్రపంచం. వాళ్ళ తర్వాత పాలిటిక్స్ లోకి వచ్చాక 2 రూపాయలకే కిలో బియ్యం ఇవ్వడము పేదలకు, దానితో పాటు మద్యపానం నిషేధించడము, ఇలా రెవల్యూషనరీ స్కీమ్స్ తీసుకొచ్చి పబ్లిక్ లో కూడా చాలా పేరు మన్నను పొందిన వ్యక్తిగా కూడా ఎన్టీఆర్ కి పేరుంది. అయితే ఎన్టీఆర్ కి పోలిస్తే పివి నరసింహారావుకి 20 ఏళ్ల కిందటనే భారతరత్న ఇవ్వాల్సి ఉంది. కాకపోతే ఎన్టీఆర్ కి మాత్రము గడిచిన 5-6 ఏళ్లుగా తరచుగా అభ్యర్థిస్తున్నారు. ఈ డిజర్వ్స్ ది భారతరత్న అనేది కూడా ప్రధానంగా ఒక చర్చ నడుస్తోంది. రేయానా. ఓకే శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.